బైబిల్లో చదవడానికి కానీ మాట్లాడటానికి కానీ చాలా మంది భయపడే బుక్ ఏదైనా ఉందంటే అది లాస్ట్ బుక్ ఆఫ్ రెవల్యూషన్స్. కానీ రెవల్యూషన్స్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేయంగానే, అంటే ఫస్ట్ చాప్టర్ లోనే, అది కూడా 3rd verse లోనే దేవుడు సింపుల్ గా ఒక చిన్న మాటని చెప్పారు. దేవుడు చెప్పిన మాటలు చదివినా, దేవుడు చెప్పిన మాటలు విన్నా, దేవుడు చెప్పింది చేసినా మనం బ్లెస్ అయినట్లే అంట. చదివినా విన్నా బ్లెస్ ఎందుకు అవుతారని మీకు డౌట్ రావచ్చు. బ్లెస్ ఎందుకు అవుతారంటే అతి త్వరలో ఒక బిగ్గెస్ట్ థింగ్ రాబోతుంది, జరగబోతుందని మనందరికి తెలుసు. కాబట్టి అదేంటో తెలుసా? బైబిల్లో క్లియర్ గా రాస్తుంది. అండ్ బైబిల్ చెప్తుంది యేసే తిరిగి వస్తున్నాడని, జీసస్ ఈస్ కమింగ్ బ్యాక్ అని. రెవల్యూషన్స్ మనల్ని భయపెట్టడానికి రాయలేదు. మరెందుకు రాశారు? ఫస్ట్ థింగ్ మనల్ని ప్రిపేర్ చేయడానికి రాశారు. యేసైకి మనం ఎప్పుడు దగ్గరగా ఉంటామని రాశారు. రైట్ వేలో మనం ఉంటామని రాశారు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, యేసై తిరిగి వచ్చేటప్పుడు మనం రెడీగా ఉంటామని రాశారు. సో ఈ రోజు ఈ వీడియో చూసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రెవల్యూషన్స్ చదివిన ప్రతి ఒక్కరు, రెవల్యూషన్స్ విన్న ప్రతి ఒక్కరు, యేసైకి ఒబే అయిన ప్రతి ఒక్కరికి దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటాయి. దేవుడి బ్లెస్సింగ్స్ వచ్చినట్టే మనమందరం యేసై తిరిగి వస్తారని తెలుసుకున్నాం. కాబట్టి స్పిరిచువల్ గా ఉండాలనుకున్న ప్రతి ఒక్కరు మర్చిపోకుండా స్పిరిచువల్ భారత్ ని ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.